సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఏపీలో ఇప్పటికే వైసీపీ 175 స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో మునిగిపోతున్నటువంటి సందర్భం. ఇటు కూటమి తరపున అయితే ఇప్పటికే టీడీపీ అయితే 2 లిస్టులు ప్రకటించింది, జనసేన 1 లిస్టు ప్రకటించింది, బీజేపీ ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో 3వ లిస్టుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన రావట్లేదు ఈ కూటమి నుంచి. ఇంకా సీట్లు ప్రకటనకు సంబంధించి అయోమయంలో ఉన్నట్టుగా పరిస్థితి కనపడుతుంది. ఇంతకు 3వ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, 3వ లిస్టులో ఎవరెవరిని కన్ఫర్మ్ చేస్తారు, ఈ యొక్క కన్ఫ్యూజన్కి ఎప్పుడు తెరదించుతారనేటువంటి విషయం అయితే చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో టీడీపీ నుంచి 16 మంది ఉన్నట్టున్నారు, ఇంకా జనసేన నుంచి, బీజేపీ నుంచి. సో ఈ అభ్యర్థులను ఇంకెప్పుడు ప్రకటిస్తారు? ఒకవైపు అధికార పార్టీ ప్రకటించేసి దూసుకెళ్ళిపోతుంది అందరు అభ్యర్థులని. సో వీళ్ళు 2వ లిస్టు కానే ఆగిపోయారు. సో నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఈసీ. ఇంకా ఎంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి? ఒక నెల రోజులు ఎలక్షన్ ప్రాసెస్ అంతా వెనక్కి వెళ్ళింది కాబట్టి ఇంకో 2-3 రోజులు సమయం తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ అయితే ఖాళీగా కూర్చుని ఉండదు. వాళ్ళ పని అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వేయాల్సినటువంటి ఎత్తుగడలు వేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు నుంచి ఇడుపులపై నుంచి యాత్రలు మొదలు పెడదాం అనుకున్నారు. నెల రోజులు వెసులుబాటు వచ్చేసరికి 27వ తారీఖు నుంచి బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా ఆయన ఫస్ట్ ఒక రౌండ్ బస్సు యాత్ర, తర్వాత ఇంకో రౌండ్ సభలో. సో ఇట్లా ఈక్వేషన్ పెట్టుకుంటే ఆయన ముందుకు వెళ్తున్నారు. కూటమిలో వచ్చేసరికి ఏమవుతుందంటే సీట్ల సర్దుబాటు విషయంలో నంబర్ విషయంలోనే ఒక స్పష్టత వచ్చింది. అది కూడా స్పష్టత కాదు, పైకి చెప్తున్నటువంటి స్పష్టత అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు 6 లోక్సభ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఫిక్స్ అయిపోయింది అన్నారు. తర్వాత షెకావత్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మీటింగ్ జరిగి డిస్కషన్ జరిగి ఫైనల్ కంట్రోల్ జరిగి అసెంబ్లీ సీట్లు 10కి పెరిగినాయి. అసెంబ్లీ సీట్లు 10 అనేసరికి మళ్ళీ అయోమయం మొదలైంది. చివరికి అటు చేసి ఇటు చేసి పవన్ కళ్యాణ్ 3 సీట్లు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సీటు తెలుగుదేశం పార్టీ అటు నుంచి కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ కన్ఫ్యూజన్ బీజేపీ క్రియేట్ చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకని మనం ఆ మాట అనాల్సి వస్తుందంటే జనసేన, టీడీపీ ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఒకవేళ పొత్తులో చేరకపోతే లెక్క వేరేగా ఉండేది. పొత్తులో చేరినప్పుడైనా కానీ సమిష్టి అభిప్రాయాన్ని గౌరవించేటువంటి తత్వం బీజేపీ నాయకత్వంలో లేదు, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, 6 నుంచి 10కి సీట్లు పెంచుకున్నారు. ఎక్కడ సీట్లు ఏంటనేది క్లారిటీ వీళ్ళే ఒక సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారు. 20 సీట్లు 25 సీట్లు సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారు, అందులోంచే ఇస్తారు అని చెప్పన్నారు. అది క్లారిటీ లేకుండా వాళ్ళు సీట్ల సంఖ్య 10కి పెంచుకున్నారు. వీళ్ళు క్లారిటీ ఇవ్వకుండా 10 సీట్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు అది తెంచుకోలేక ముంచుకోలేక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ నష్టపోతుంది జనసేన. ఆల్రెడీ 24 సీట్లు అనుకున్న దాన్ని ఒక ఎంపీ సీట్ వదులుకున్నారు, 3 అసెంబ్లీ సీట్లు వదులుకున్నారు. అసెంబ్లీకి ఇప్పుడు క్యాండిడేట్లు అనౌన్స్ చేసేటువంటి పరిస్థితిలో మళ్ళీ అటు తెలుగుదేశం నుంచి నిరసనలు రావడం, ఈ నిరసనల నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ బొజ్జగింపులు, అక్కడ అభ్యర్థులు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇంకా జనసేన ప్రకటించింది 7 సీట్లే. ఇంకో 10 సీట్లకి ఒక క్లారిటీ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించాలి. వాళ్ళకి బీ ఫామ్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్స్ అనో ఏవో ఇన్విటేషన్స్ అవి ఇవే మొత్తం ఇచ్చి పంపించారు. అప్పుడే బీ ఫామ్స్ ఎవరు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీ ఫామ్స్ అనే ప్రాసెస్ మొదలైంది. కాకపోతే ఏంటంటే మీడియా ప్రాసెస్ సరిగా లేదు కాబట్టి జనసేనలో ఏదో ఫోటో కనపడగానే ఇది బీ ఫామ్ అని చెప్పి రాసి పడేస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు. అది క్లారిటీ ఇచ్చేవాళ్ళు, ఖండించేవాళ్ళు, అథెంటిక్గా చెప్పేవాళ్ళు కూడా జనసేనలో లేరు. అదొక జనసేనలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్. అది దాన్ని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే 2వ లిస్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో కొన్ని సీట్ల విషయంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకత్వం చెప్తున్నటువంటి లెక్క పార్లమెంట్ సీట్ల విషయంలో ఫస్ట్ ఒక అంకె కుదిరిపోయింది. విజయనగరం, అరకు, అనకాపల్లి సీట్లు ఉత్తరాంధ్రలో తీసుకుంటారు. అలానే రాజమండ్రి సీటు ఒకటి తీసుకుంటారు. అంటే అక్కడికి వచ్చేసరికి ఒక 4 సీట్లు అవుతున్నాయి. మళ్ళీ ఈ ఏలూరు, నరసాపురం సీటు తీసుకుంటారు కాబట్టి ఏలూరు పాసిబిలిటీ లేదు. ఏలూరు రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ ఖర్చీఫ్ వేసుకొని అక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి ఆయనకే ఇస్తారు. ఇంకొక సీటు రాయలసీమలో తిరుపతి లేదంటే ఇదే అనేటువంటి చర్చ ఫైనల్గా తిరుపతి అని చెప్పిన తిరుపతి ఎంపీ సీటు అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి ఇతర నాయకులందరూ దాని మీద కంప్లైంట్లు పెట్టారు, అధిష్టానానికి చెప్పారు. మాకంతా రాయలసీమలో అద్భుతమైనటువంటి బలమైన నాయకత్వం ఉంది, అసలు నామినేషన్ వేస్తే గెలిచిపోవడం ఖాయం అనేటువంటి రీతిలో కొంతమంది మాట్లాడుతున్నారు. అందుకే 4 అసెంబ్లీ సీట్లు రాయలసీమలో కావాలి, ఉత్తరాంధ్రలో 3 సీట్లు, దక్షిణ కోస్తాలో 3 సీట్లు, మొత్తం 10 సీట్లు కావాలంటున్నారు. తెలుగుదేశం ఏవి అనౌన్స్ చేసిందో అవి లెక్క చూపిస్తున్నారు ఒకటి, జనసేన పార్టీకి బలమైన నాయకత్వం ఉందో అది లెక్క చూపిస్తున్నారు ఇంకోటి. ఇది తేలేటువంటి వ్యవహారంలా కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు అమలాపురంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం బలంగా ఉంది. అమలాపురం సీట్ మాకు ఈసారి కావాలండి, లేదంటే అమలాపురం ఎంపీ సీట్ ఇవ్వండి అంటున్నారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనసేన పార్టీ నాయకత్వం ఉంది, ఆ సీట్ అడుగుతున్నారు.
లాస్ట్ టైం 2014లో పోటీ చేసి కూడా ఓడిపోయారు, కానీ ఆ సీట్ అడుగుతున్నారు. నరసరావుపేట కూడా లాస్ట్ టైం పోటీ చేసి నరసరావుపేట అభ్యర్థిని ఇంకా ప్రకటించాల. ఈ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అమలాపురం ఎప్పుడైతే ఇది మన అమలాపురం తర్వాత విజయవాడ వెస్ట్ ఖాళీగానే ఉంది. నరసరావుపేట ఇంకా అనౌన్స్ చేయాల. నరసాపురం జనసేన కోటాలోకి వస్తుంది, వాళ్ళే అనౌన్స్ చేయాల, కానీ ఆ సీటు కావాలంటున్నారు. తాడేపల్లిగూడెం లాస్ట్ టైం పైడికొండల మాణిక్యాలరావు గారు గెలిచారు, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. కాబట్టి ఆ సీటు జనసేనకే ఇచ్చేయాలని చెప్పారు. జనసేన అభ్యర్థి అక్కడ బలంగా ఉన్నారు, క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టుకున్నారు. అలాంటి సీట్లు అడుగుతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి కొన్ని సీట్లు, గుంటూరు వెస్ట్ సీటు కావచ్చు, శ్రీకాళహస్తికి సంబంధించి ఆయన ప్రకటన చేసేసారు, ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించారు. ఆ సీటు కావచ్చు, ధర్మవరం సీటు విషయంలో జనసేన అడుగుతుంది, టీడీపీ అడుగుతుంది, బీజేపీ అడుగుతుంది. అది యాక్చువల్గా ధర్మవరం సీటు బీజేపీ కోటాలో వదిలేయాలని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ వరదాపురం సూర్య అని చెప్పిన ఒక లీడర్ ఉన్నాడు, ఆయన కొంచెం స్ట్రాంగ్ పర్సన్. అయితే ఆయన పాత టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి కావాలని ఆ టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్ అవసరం లేదు మాకు, ఇంకోటి ఏదైనా టికెట్ ఇవ్వడం అడుగుతున్నారు. సో ఇది బీజేపీ వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నట్టు ఉంది. బీజేపీకి క్లారిటీ లేదు, రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు, కేంద్ర నాయకత్వానికి సంబంధం లేకుండా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్లనే ఇప్పుడు ఆల్రెడీ పురంధేశ్వరి గారు నిన్నంతా ఢిల్లీలో ఉన్నారు, ఒక క్లారిటీ కోసం ఏదో చర్చలు జరిపారని చెప్పి అంటున్నారు. అది క్లారిటీ వచ్చే వరకు ఈ 3వ లిస్టు బయటకు వచ్చేటువంటి వాతావరణం కానీ. ఒకటేంటంటే విభజన అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదు అనే సంకల్పంతో త్యాగం చేసైనా కానీ రాష్ట్రంలో అధికారంలోకి మార్చాలని ఒక సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఆయనే త్యాగాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన కలుపుకోకపోతే మళ్ళీ ఓటు చీలితే 2019 పరిణామాలు ఎదురవుతాయేమో ఆందోళనలో ఉన్నటువంటి తెలుగుదేశం అంత ఇంత తలగ్గి సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. 1% ఓటు లేని బీజేపీ ఇక్కడ రాజకీయాలు మొత్తాన్ని, ఎందుకంటే ఆల్రెడీ షర్మిల చేస్తున్న కామెంట్లో ఏమీ తప్పులేదు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటుంది కదా, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని మొత్తం ఆడుకునేటువంటి అవకాశం బీజేపీకి మాత్రమే ఉంది. కాబట్టి కేంద్ర నాయకత్వం లేదా జాతీయ స్థాయిలో ఉన్న బలాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలతో ఆడుకుంటుంది, రాష్ట్ర అభివృద్ధితో ఆడుకుంటుంది, ప్రజలతో ఆడుకుంటుంది. దీనికి మూల్యం చెల్లించేటువంటి రోజు ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది. ఈ రోజు ఏదో అవకాశం ఉంది, ఇంతకంటే ఎక్కువ విర్రవీగారు. 2014లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విభజన అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా అధోగతి పాలైందో అందరూ చూస్తున్నారు. కాబట్టి రాజకీయం అంటే 24 గంటల రాజకీయం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయం చేయడం నేర్చుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న టైంలో ఉన్న బీజేపీ వ్యవహార శైలి వేరు, ఇప్పుడున్న బీజేపీ వ్యవహార శైలి వేరు అని బీజేపీ నాయకులే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా అలానే ఉంది. చివరి నిమిషం వరకు ఒక ఉత్కంఠ, ఒక ఒత్తిడి, అటు బాబుని ఇటు పవన్ కళ్యాణ్ని ఒక ఫ్రస్ట్రేషన్కి గురి చేసేటువంటి వైఖరి బీజేపీ నాయకత్వంలో కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వం అయితే నిజంగానే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్తో ఉన్నారు, ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తే అన్ని సీట్లు ఓడిపోతారు వీళ్ళు చెప్పని చాలా గట్టిగా నమ్ముతున్నారని. అలాంటి పరిస్థితులు అయితే బీజేపీ నాయకత్వం సృష్టిస్తుంది. కేవలం దీనివల్లనే ఈ జాప్యం జరుగుతుంది. ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేదు. ఏదైనా అంటే కేంద్రంలో నుంచి అన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసేవాడిని, అన్ని తీసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి చూపించవచ్చు. ఒక ఓటు కూడా పడేటువంటి, నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని క్లారిటీ లేదు ఇండివిజువల్గా పోటీ చేస్తే. ఎన్డీఏ అనేటువంటి ఈక్వేషన్ ఎందుకు తీసుకొచ్చారంటే జాతీయ స్థాయిలో ఒక వేవ్ ఏదో నడుస్తుంది కాబట్టి ఆ వేవ్ వల్ల అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశపడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలంటే ఇది తప్పదనేటువంటి ఆలోచన. బీజేపీ ఆ ఒక్క అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ నాయకత్వాన్ని ఆడించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ జాబితా మొత్తంలో ఒక గందరగోళం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వైఖరి కనుక ఇంకొక వారం 10 రోజులు కంటిన్యూ అయితే అందరూ కలిసి అధికారాన్ని అప్పగించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రైట్. అలాగే మరొక చర్చ ఇప్పుడు వినపడుతుంది సార్, అంటే ఈ సీట్లో కొలికి రానిటువంటి సందర్భంలో మరలా జనసేనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చేమో. ఇప్పటికి 24 నుంచి 21 చేసుకున్నారు, 21 నుంచి కూడా ఇంకా కోత పడేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. జనసేనకి కనుక ఇంకా కోత పడితే ప్రజలు కోత పెడతారు ఇక. ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మంచి కోసం చేస్తున్నారా, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారా ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిచేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవైపు అండగా నిలబడాలనేటువంటి ఆలోచనలోకి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడే ఇలా ఉంది, రేపు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది ఏమో అనేటువంటి ఆవేదన, ఆందోళన వస్తుంది. కాబట్టి అది సముచితం కాదు. 20 కంటే తక్కువ తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు గౌరవప్రదమైనటువంటి భాగస్వామ్యం కాదు. ఎవరి కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలి? ఇప్పుడు ఆయన మానేసి సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి 3 సినిమాలు 4 సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండంగా బతుకుతారు కదా. ఇప్పుడు ఏ బాధ్యత లేనటువంటి ప్రజలు, మనం గాయం సినిమాలో చూస్తాం కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్తారు కదా, మనం అంత ఆవేశపడి అంత ఇన్వెస్టిగేట్ చేసి రాసే వార్తలను పొద్దున్నే కాఫీ తాగుతూ ఎంటర్టైన్మెంట్గా చదువుకునే ఈ జనాలను అడిగితే తెలుస్తుంది మీకు అని మాట్లాడతాడు కదా. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు త్యాగం చేయాలి?
పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గి ఉండాలి? పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని సొంత సామాజిక వర్గం నుంచి కూడా అన్ని మాటలు పడుతూ ఎందుకు ఆయన ఎన్నికల్లో నిలబడాలి? కాబట్టి ఇంకా తగ్గడం అనేది సహేతుకం కాదు. గౌరవప్రదంగా ఈ పొత్తును ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటి విషయంలో 3 పక్షాలు ఆలోచించాలి. బీజేపీలో బాధ్యతారాహిత్యం ఎక్కువ కనిపిస్తుంది. స్థానిక నాయకత్వంలో అసలు ఒక రోజు కూడా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పర్యటన చేయడం చేతగాని నాయకులు కూడా ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పొత్తుని ఎద్దేవా చేస్తున్నారు. కావాలని మమ్మల్ని ఇలా చంద్రబాబు నాయుడు ఓడిస్తున్నారని చెప్పి ఎక్కడో పాత చరిత్రను అంతా తీసుకొచ్చి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఓడించారు, రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పార్టీని ఆయన కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. 99లో మీరు పొత్తులో కలిసిన తర్వాత ఆయన పార్టీని ఆయన బతికించుకోవాలి. మీరు రాజకీయ నాయకులే కదా, మీ పార్టీని మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంటే మీ పార్టీకి ఒక విధానం లేదా? 98లో 13% ఓటింగ్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 99లో చంద్రబాబుతో కలిసిన తర్వాత 2004లో 2%కి వచ్చింది, 3%కి వచ్చింది అని చెప్పారంటే ఆ పర్సంటేజ్ని పెంచుకోవడంలో మీ నాయకత్వం ఎందుకు వైఫల్యం చెందింది ఫస్ట్ మీరు సమీక్షించుకోవాలి కదా. అదే మాట కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీని తీసుకొచ్చి కలిపి 2 పార్టీలతో సమన్వయంతో ముందుకెళ్తే బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడతామని ఆశించాం. కానీ బీజేపీలో ఉన్న నాయకత్వమే బీజేపీని చంపేసింది, పొత్తును చంపేసింది. అందుకనే నేను బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాను. కాబట్టి అసలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ప్రశ్నించే హక్కు కానీ అడిగేటువంటి నైతికత కూడా లేదు. పదే చంద్రబాబు నాయుడు ముద్దాయిగా చూపించో, పవన్ కళ్యాణ్ ముద్దాయిగా చూపించో, ఇంకొక రకమైనటువంటి భావజాలంతోనో ఉన్న పొత్తుని దెబ్బతీసేటువంటి ఎత్తుగడ బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వమే చేస్తుంది. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది కూటమి ఇప్పటికైనా ఎలర్ట్ అవ్వాలి. అవసరమైతే బీజేపీ అవసరం లేదని పక్కన పెట్టి ఓన్లీ లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పి ఆ 4, 5, 6 అనుకున్నారు కదా, అక్కడికి పరిమితం చేసి జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తే ఫలితం ఎక్కువ వస్తుంది. ప్లస్ ఒక 2-3 రోజుల్లో ఈ అంశానికి ఒక క్లారిటీ ఇస్తే ప్రజల్లో కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ అయోమయంతో ప్రజలకు కూడా విరక్తి వస్తుంది, రాజకీయం అంటే చిరాకు వస్తుంది, ఓటు ఎవరికి వేయొద్దు నోటాకి వేద్దాం అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు, నోటాకి ఎందుకు వేస్తారంటే ఫ్రస్ట్రేషన్తో వేస్తారంట ఓట్లు. వీళ్ళు ఎవరు కూడా సరైన వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళకి వేయకూడదు ఓట్లు అనుకున్న వాళ్ళు నోటాకి వేస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే జనసేనకి వేయండి, మేము మీకు న్యాయం చేసి చూపిస్తాం అన్నారు. అంటే ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడు. ఒక సోషల్ ఎర్జ్ ఉంది పవన్ కళ్యాణ్లో, ఒక ఎమోషనల్ భావోద్వేగం ఉంది, దాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు చేసేటువంటి ప్రయత్నం మిగతా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. రాజకీయం అంటేనే ఆ పని కదా, వాళ్ళు ఏం తప్పు చేయట్లా, వాళ్ళ ప్రొఫెషన్ను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజలు కదా స్థిరంగా స్థిమితంగా స్థితప్రజ్ఞతో ఆలోచించాల్సింది ప్రజలు కదా. ఆలోచించేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు, అలా ప్రభావం చూపించగలిగేటువంటి ప్రజలు ఇంకెంతమంది ఉన్నారు అనేది ఇక్కడ గెలుపును డిసైడ్ చేస్తాయి. అంతా చేసి మన రాజకీయం ఎంత 10% ఓట్లు డిసైడ్ చేస్తాయి, అంత మిగతా అన్ని కూడా ఆ పార్టీకో ఈ పార్టీకో, ఆ ప్రాంతానికో ఈ ప్రాంతానికో, ఆ కులానికో ఈ కులానికో ఎక్కడో దగ్గర పాతుకుపోయినటువంటి శాతాలే కదా. ఈ 10%, 15% కదా మనకు పనికొచ్చే శాతం. సో వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ పక్షానే పవన్ కళ్యాణ్ పోట్లాడుతున్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా డిసైడ్ చేసుకోవాలి. రైట్ సార్. సో మొత్తానికి అది ఆ 3 లిస్టుకు సంబంధించి టీడీపీ కానీ అటు బీజేపీ జనసేన నుంచి కానీ మిగతా అభ్యర్థుల ప్రకటనకు ఎందుకు ఆలస్యం అవుతుందనే దానికి సంబంధించి అయితే ఇది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఒకే స్థానాన్ని ఎక్కువ మంది అడగడము లేదా ఆ స్థానం పైన ఒక క్లారిటీ లేకపోవడం అనేటువంటి మిస్కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటారో మిగతా అభ్యర్థులను ప్రకటించడానికి అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.